బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు, ఇది హైడ్రాకి సంబంధించి కూడా ఏం మాట్లాడబోతారో వేచి చూడాలి. మేడం చెప్పండి, అంటే ఇక్కడ మొత్తం కూడా హైడ్రా నెలకొంది, దీనికి ఏం చెప్తారు? అంటే మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ లోకల్ గా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేసేసి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారండి. ఆకుకూరలు అమ్ముకుంటున్నారు, అన్నం వండుకొని అమ్ముకుంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారండి. పెద్ద పెద్ద షాపులలో పెద్ద పెద్ద వాళ్ళ కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ షాపులలో వాళ్ళు అమ్ముకుంటారు. చిన్న చిరు వ్యాపారుల మీద ఎందుకంటే ఎవరమైనా సరే అండి, ఏ పార్టీకి అతీతంగా ఇది చిరు వ్యాపారులను ఏంటంటే రోడ్డుకు గీడ్చడం అనేది కరెక్ట్. అది ఇప్పుడు ఆమె ఒక 20 కేజీలు అన్నం వండుకొని వచ్చింది, అన్నం కూడా కూలగొట్టేసేసారు, షెడ్లు కూలగొట్టారు. ఒక షెడ్కి 2000 రూపాయలు ఉంటుందండి. వాళ్ళకి మీరు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి. రోడ్ వైండింగ్ మనం తప్పు పట్టట్లేదు, మనం హైడ్రా కూడా తప్పు చెప్పట్లేదు, మున్సిపల్ వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. ప్రతి చిరు ఇప్పుడు వైన్ షాప్లో కానీ ఇంకా రకరకాల షాపుల దగ్గర రోడ్ వైండింగ్ అంటే ట్రాఫిక్ ఉంది, మరి అక్కడ కంట్రోల్ చేయట్లేరు ఎందుకండి? రోడ్డు మీద పెద్ద పెద్ద షాపుల దగ్గర, హోటళ్ల దగ్గర రోడ్డు మీద కార్లు ఆపుకుంటున్నారు, వాళ్ళకి అడ్డం లేదా? అలాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇవ్వండి. ఒక 2 రోజులు ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, 1 గంట ముందు ఇంటిమేషన్ వచ్చేసి డైరెక్ట్ గా షెడ్ల మీదకి వస్తే వాళ్ళకు డ్రెస్ కోడ్ లేదు, ఏం లేదు, వాళ్ళకు ఐడి కార్డులు కూడా లేవు. సడన్ వచ్చేసేస్తే నాకు ఇంటిమేషన్ వస్తే నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నానండి. న్యాయం జరగాలి. ఇది తప్పు, ఎవరికైనా తప్పేనండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే హైడ్రాకి సంబంధించి చాలా దాకా కూడా న్యాయాలు జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. చాలా దాకా భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా భూ కబ్జాలు చేసి ఫెన్సింగ్ వేసుకుని ఇది మా ల్యాండ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళది కూడా నిన్న రాత్రి కొండాపూర్లోనే హైడ్రా వాళ్ళే 700 కోట్లకి పైగా ఉన్న ల్యాండ్ ని కబ్జాదారుల దగ్గర నుంచి కూడా సేకరించి గవర్నమెంట్ కి అందజేశారు. ఇది మంచి పనే. సో హైడ్రాకి ఏం చెప్తారు దీని గురించి? అంటే రోడ్డు బైండింగ్ పెద్ద చేయడానికి చేస్తామంటూ కూడా అధికారులు చెప్తాం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే పెద్ద పెద్ద బడా బాబుల దగ్గర నుంచి వాళ్ళు కబ్జాలు పెట్టుకున్న స్కూల్ ప్లేస్లు, పార్క్ ప్లేస్లు కానీ, మన లైబ్రరీ ప్లేస్లు కానీ, పార్కింగ్ ప్లేస్లు అనేది కబ్జా చేసుకురు. అది న్యాయం ఉంటుంది. చిరు వ్యాపారులు ఏంటంటే రోజుకు వచ్చేసి వాళ్ళకి 500-1000 రూపాయలు వస్తాయండి. పిల్లలతోటి ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి. హైదరాబాద్ అంటే ఒక మోడల్ సిటీ, ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అని వీళ్ళే చెప్తున్నారు కదా, నాయకులే చెప్తున్నారు. అలాంటప్పుడు చిన్న వాడికి ఎంత ఉంటుంది అంటే తిప్పి కొడితే 1000 రూపాయలు సంపాదిస్తాడు. అలాంటప్పుడు రోడ్డు మీద తీర్చడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వండుకొని వస్తారు, ఒక 1000 రూపాయలు, ఒక 2000-3000 భోజనం వండుకొని వస్తారు. అందులో ఒక 500 వస్తాయి. 500 వాళ్ళు రోడ్డు మీద తీర్చేసే కరెక్ట్ కాదు కదా. తినేవాడు తింటుంటే చాయ్ తాగుతుంటే పడేస్తున్నారు, ఇంతవరకు కరెక్ట్ కాదు కదా అది. నేను హైడ్రాకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది కబ్జా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ఇలాంటి చిరు వ్యాపారుల దగ్గరికి రావద్దు. ఒకళ్ళు వచ్చినా మీకు రోడ్ వైండింగ్ ఏదైనా ఉన్నాయిటంగా వాళ్ళకి ముందుకు ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళు ముందు ఇంకా వేరే దగ్గర ఆప్షన్ చూసుకుంటారు కదా. వాళ్ళు సడన్ వచ్చి కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరికైనా సరే. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే హైడ్రాలో ఇప్పుడు నాలాల దగ్గరకున్న చెరువులున్నా, కబ్జాలున్నా, పార్కులున్నా అని దానికి సంతోషం. ఎందుకనంటే హైడ్రా వాళ్ళు కొంతమంది కబ్జా చేసుకున్నారు కాబట్టి ఆ కబ్జాన్ని తీసేసి మా హైడ్రా ఫెన్సింగ్ వేసేసి ఇది పలానే లేఅవుట్, పలానే పార్క్ అని పెడుతున్నారు. చాలా హ్యాపీ. కానీ చిరు వ్యాపారాలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక రూట్ చూపెట్టండి, మీరు వేరే దగ్గర చూపెట్టండి. వాళ్ళు అలాంటి వాళ్ళని రోడ్డు మీదకి ఎట్లా వస్తారు? వాళ్ళకు రోడ్డు మీద ఈడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకు చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. మొత్తం కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి, మొత్తం కూడా చిరు వ్యాపారుల మీద ఇది చేస్తే ఏమొస్తుందంటూ కూడా మొత్తం కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. రోడ్లు మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. ఇక్కడికి మొత్తం కూడా పోలీసు వాళ్ళు కూడా చేరుకున్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటుపక్క పోలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది.